యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నానండి. గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ప్రభు చెప్తున్నాడు మత్తయి సువార్త 6:31 నుండి 33 వచనాల ప్రకారం, మీరు దేని గురించి చింతించబాకండి, మీకు ఏం కావాలో దేవుడికి తెలుసు. తగిన సమయం వచ్చినప్పుడు మీరు అడగకుండానే దేవుడు ఇచ్చేస్తాడు. కాబట్టి మీ బాధ అంతా, మీ యొక్క భారమంతా ఏమై ఉండాలంటే, నేను ఎలాగ దేవుడికి దగ్గర ఉండాలి, ప్రభుని ఎలా సేవించాలి, ఇదే శేషతో, ఇదే తపనతో మీరు ప్రభునందు ముందుకు వెళ్ళాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు యెహోషువతో ఉన్నట్టుగా మీతో ఉంటాడని నాకు దేవుడు మాట్లాడాడు. యెహోషువ గ్రంథం 1:5, 1:9 మీకు వాగ్దానంగా దేవుడు ఇస్తున్నాడు. అంతేకాదు, దేవుడు మీ కుటుంబంతో ఉన్నాడని ఈ లోకం తెలుసుకోలాగన ఒక్క బలమైన, అసాధారణమైన, అద్భుతమైన కార్యాన్ని దేవుడు త్వరగా మీ జీవితంలో చేయబోతున్నాడు. మీకు అటువంటి కార్యం జరిగినప్పుడు మాతో పంచుకోవటాన్ని మీరు మానవద్దు. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, మన రూతు గ్రంథంలోనికి వెళ్తాం. రూతు గ్రంథాన్ని గురించి అనేక విషయాలు ధ్యానం చేసుకుంటా వస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు క్విక్గా మనకున్న కొన్ని నిమిషాల్లో కొన్ని విషయాలు, రూతు గ్రంథంలో ఉన్న కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. దాంట్లో మొదటిది ఏంటంటే, నీ యొక్క క్లిష్టకాలంలో కూడా సమస్తము శూన్యమైపోయి దిక్కు దోచక నువ్వు ఒంటరివాడుగా, ఒంటరిదానిగా ఉన్నప్పుడు కూడా ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే, యేసు నీ జీవితంలో ఏమైనా ఎట్లయినా చేయగలుగుతాడని. రూతుకు సమస్తాన్ని పోగొట్టుకుంది, నయోమి సమస్తం పోగొట్టుకుంది. ఇప్పుడు దేశతిమిరులుగా ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉన్నారు. అటువంటి దయనీయ పరిస్థితిలో బోయాస్ ద్వారా దేవుడు వారికి మార్గం తెరిచినట్టుగా నీ జీవితంలో కూడా దేవుడు యేసు ద్వారా ఒక మార్గం అనేది సిద్ధపరచబడతాయి. అది మీరు మర్చిపోవద్దు. ఇది మొదటిగా మీరు నేర్చుకోవాల్సిన విషయం. రెండోది ఏంటంటే, మీ యొక్క కథకాలం అనేది మీ ఫ్యూచర్ కాదు. మీకు అర్థమైందా? తర్వాత ఇటువంటి అంటే భర్త చనిపోవటం, దేశతిమిరులుగా తిరగటం, ఏమి లేకపోవటం, అటువంటి పరిస్థితి మరలా రూతుకు వచ్చిందా చెప్పండి? అలాగే బోయాస్ పరిచయం అయిన తర్వాత ఎక్కడ వచ్చింది? మరలా ఇంకొకసారి తన భర్తను పోగొట్టుకుందా? లేదే. సో నేనేమంటున్నా అంటే, యువర్ పాస్ట్ ఈజ్ నాట్ యువర్ ఫ్యూచర్. నీ యొక్క కథకాలం అనేది నీ భవిష్యత్తు కానే కాదు. నీ కథకాలమే, నీ భవిష్యత్తే. నీ భవిష్యత్తును దేవుడు ప్రకాశవంతముగా, ఆశీర్వాదముకరంగా, దేవుని నామానికి మహిమార్థంగా దేవుడు చేయబోతున్నాడు. తర్వాత నంబర్ 3, నీ కష్టకాలంలో, నీ శోధనలో, ఇరుకులో యూ నీడ్ ఏ కౌన్సిలర్, యూ నీడ్ ఏ అడ్వైజర్. నీ ప్రతి ఒక్కరికి కష్టకాల శోధనలు ఉంటాయి. మన అందరికీ ఒక ఆత్మీయ తండ్రి, ఒక ఆత్మీయ నాయకుడు అన్నవాడు ఉండాలి. ఎందుకంటే మన కష్టాల్లో, శోధనలో, ఇరుకులో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. సో మనం ఏం చేయాలో కూడా తెలియదు, దిక్కుతోచని స్థితిలో ఉంటాం. అప్పుడు ఒక ఆత్మీయ తండ్రి, ఒక అభిషేకం కలిగిన ఆత్మపూర్ణులైన వాళ్ళతో ఒక కనెక్ట్ కలిగి ఉంటే, ఒక ఫెలోషిప్ కలిగి ఉంటే, అది మీ జీవితానికి గొప్ప ఆశీర్వాదం తీసుకొని వస్తాయి. దేవుని యొక్క మార్గాన్ని మీకు తెలియపరచడానికి కాను, మిమ్మల్ని లేవనెత్తడానికి కాను, కృంగినప్పుడు, బాధపడినప్పుడు, మీరు అనేక రకాల శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వెళ్ళినప్పుడు మిమ్మల్ని బలపరచడానికి కాను అవి తోడ్పడతాయి. దేవుడి ఈ మాటను దీవించగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, నీ ద్వారా వచ్చిన వెల్లడైన ప్రతి మాటను ప్రభా స్వీకరించి దాని ప్రకారం నడుచుకున్న కృప దయచేయమని అడుగుతున్నాను. యేసు నామములో అద్భుత కార్యం జరిగించండి ప్రభా. అభిషేకం తాకడగాక, యేసు నామములో విడుదల కలగడగాక, యేసు నామములో అద్భుతం జరగడగాక. మీరే ఆశీర్వదించి బలపరిచి నీ ఆత్మతో, శక్తితో, వెలుగుతో నింపి నడిపించమని, తోడు ఉండమని, బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మళ్ళీ దీవించిన గాక. మీ ఆశీర్వాద కొరకు
మీ మేలు కొరకు, మీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యూ. కీర్తన 91:14-15 మీ వాగ్దానమై ఉంది. గాడ్ బ్లెస్ యూ.